రామచంద్ర అనే వ్యక్తి చూసి మన కాలనీవాసులకు అందరికీ చెప్తే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చూసి ఆ పిల్లను హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ మన కాలనీలో ఉన్నటువంటి వ్యక్తులే వనజ అనే వాళ్ళకు పిల్లలు లేరు కాబట్టి మేము తీసుకుంటామంటే వాళ్ళు తీసుకోవడం జరిగింది. వారు ఇప్పుడే హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. దానికి ఎవరో ఇట్లా పుట్టిన పాపను అలా ఇక్కడ పెట్టడం మంచిది కాదు. చాలా ఎందుకంటే చిన్న పిల్ల ఏమి తెలియని చిన్న పిల్ల కాబట్టి వాళ్ళ పాపం మంచిది కాదు కాబట్టి మన కాలనీ వాళ్ళు తీసుకొని వాళ్ళు మంచిగా చూసుకుంటారు కాబట్టి ఆ తరపున ఏదంటే మేము ఉంటామని చెప్పి రామచంద్ర అనే వ్యక్తి చూసి మన కాలనీవాసులకు అందరికీ చెప్తే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చూసి ఆ పిల్లను హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ మన కాలనీలో ఉన్నటువంటి వ్యక్తులే వనజ అనే వాళ్ళకు పిల్లలు లేరు కాబట్టి మేము తీసుకుంటామంటే వాళ్ళు తీసుకోవడం జరిగింది. వారు ఇప్పుడే హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. దానికి ఎవరో ఇట్లా పుట్టిన పాపను అలా ఇక్కడ పెట్టడం మంచిది కాదు. చాలా ఎందుకంటే చిన్న పిల్ల ఏమి తెలియని చిన్న పిల్ల కాబట్టి వాళ్ళ పాపం మంచిది కాదు కాబట్టి మన కాలనీ వాళ్ళు తీసుకొని వాళ్ళు మంచిగా చూసుకుంటారు కాబట్టి ఆ తరపున ఏదంటే మేము ఉంటామని చెప్పి రామచంద్ర అనే వ్యక్తి చూసి మన కాలనీవాసులకు అందరికీ చెప్తే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చూసి ఆ పిల్లను హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ మన కాలనీలో ఉన్నటువంటి వ్యక్తులే వనజ అనే వాళ్ళకు పిల్లలు లేరు కాబట్టి మేము తీసుకుంటామంటే వాళ్ళు తీసుకోవడం జరిగింది. వారు ఇప్పుడే హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. దానికి ఎవరో ఇట్లా పుట్టిన పాపను అలా ఇక్కడ పెట్టడం మంచిది కాదు. చాలా ఎందుకంటే చిన్న పిల్ల ఏమి తెలియని చిన్న పిల్ల కాబట్టి వాళ్ళ పాపం మంచిది కాదు కాబట్టి మన కాలనీ వాళ్ళు తీసుకొని వాళ్ళు మంచిగా చూసుకుంటారు కాబట్టి ఆ తరపున ఏదంటే మేము ఉంటామని చెప్పి రామచంద్ర అనే వ్యక్తి చూసి మన కాలనీవాసులకు అందరికీ చెప్తే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చూసి ఆ పిల్లను హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ మన కాలనీలో ఉన్నటువంటి వ్యక్తులే వనజ అనే వాళ్ళకు పిల్లలు లేరు కాబట్టి మేము తీసుకుంటామంటే వాళ్ళు తీసుకోవడం జరిగింది. వారు ఇప్పుడే హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. దానికి ఎవరో ఇట్లా పుట్టిన పాపను అలా ఇక్కడ పెట్టడం మంచిది కాదు.